అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవడైనా నవ్వుతాడయ్యా? పేకపోయినా పవన్ కళ్యాణ్ వెంట ఎవరైనా వెళ్తారయ్యా? ఇది నేనంటున్న మాట్లాడుకుంటున్నారా? చాలా పొరపాటు పడ్డట్టే. గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్గా పనిచేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారన్న విషయం తెలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎందుకు అలసత్వం వహిస్తున్నారనే విషయానికి వెరసని ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమ్మినేని సీతారాం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఈరోజు జనసేన అభిమానులందరినీ కూడాను తీవ్ర ఆగ్రహ ఆవేశాలు తెచ్చిపెడుతున్నాయి. ఆయన జనసేనలో పవన్ కళ్యాణ్ వెంట ఎవరు వెళ్తారన్నటువంటి ఆ ప్రశ్న వెనుకున్నటువంటి అంతర్గతం ఏంటి? ఇంత సీనియర్ నాయకుడు అయ్యిండు కూడాను ఒక పార్టీకి అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం విషయంపై జనసేన అభిమానులు అంతా కూడాను మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆమదాలవలస నియోజకవర్గం చెందినటువంటి జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ మనతో ఉన్నారు. చూస్తే అంత సీనియర్ నేత గతంలో ఆయన అన్నయ్య పెట్టినటువంటి పార్టీలోకి పిలిచింతే తడుగా వెళ్ళి ఆ రోజు ఆయన ఉన్నటువంటి ఆ సమస్యను అది ఈరోజు తమ్ముడు పెట్టిన పార్టీని కానీ తమ్ముడు పేరుని కూడాను పలకాలంటే ఆయనలో ఎందుకు అంత అసహనం? అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే దాంట్లో వేరే వేరే కోణాలు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ పేరు వినడానికి కూడా ఆయన చెవులు రుచించట్లేదు. ఆయన గురించి మాట్లాడే విషయంలో ఒక వ్యంగ్యత కనిపిస్తుంది. ఏ విధంగా తీసుకోవచ్చు సీతారాం మానసిక పరిస్థితి? సీతారాం గారికి గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి మతి భ్రమించింది. ఆయనకి నిజంగా అచ్చ తెలుగులో చెప్పాలంటే పిచ్చి పట్టింది. ఈ పిచ్చితో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఇదే సందర్భం కాదు, గతాలు అధికారంలో ఉండేటప్పుడు కూడా మతిపోయే మాటలు ఎన్ని మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఉండి ఒక స్పీకర్గా ఉండి ఎలాంటి మాటలు ఆడకూడదో అలాంటి మాట్లాడిన వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈయన గురించి ఈరోజు ఆయన ఏదో అన్నాడని మనం ఏదో అనుకోవడానికి ఏం లేదు. ఆయన అంటాడు, ఎందుకంటే అటువంటి వ్యక్తి కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చి పక్కన పెట్టాడు. నువ్వు ఈ పార్టీకి పనికిరావు, నీకేదో తూతు మంత్రం కింద ఏదో పెట్టాలని ఒక దీంట్లో పెట్టి పక్కన పెట్టాడు. అంటే పక్కన పెట్టినంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అంటే అదొక సముచిత స్థానం. ఒక నియోజకవర్గం పరిమితమైనటువంటి ఒక మాజీ స్పీకర్ని 7 కాన్స్టిట్యున్సీలకి ఒక ఇన్ఛార్జ్ బాధ్యత, దాన్ని పక్కన పెట్టమంటారా ప్రమోషన్ అంటారు? అది ప్రమోషన్ అని మీరు అనుకుంటున్నారు. కానీ సీతారాం గారికి పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే పక్కన పెట్టడమే మేము అంటారు. సరే, ఈయనకి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత ఈయన చేసింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే ఈయన నియోజకవర్గమే. గతంలో ఈయన టీడీపీలో ఉండేటప్పుడు కూడాను మీరు పార్లమెంట్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఈయనకి ఏంటంటే రాష్ట్ర మంత్రి అవ్వాలా లేదంటే ఇవ్వాలా ఇలాంటి కోరికలు ఈయనకు ఉంటాయి. ఈయనకి ఇప్పుడు కూడా అవేమి ఇష్టం లేదు. కానీ వాళ్ళు పెట్టారు అంటే ఈయన ఎలాగో ఉండడు, పక్కకు పోతాడు అనేసి. ఆయనకి ఏంటంటే కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ లేదంటే ఇది కానీ అంటే ఈ నిర్ణయం అనేది కాదు, వాళ్ళ క్యాడర్ అంతా ఏదైతే వైసీపీలో తిరిగిన క్యాడర్ కానీ నాయకులు కానీ ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ రోజు ఈయనకి అడిగింది, మీరు వచ్చినా రాకపోయినా మేము జనసేనలోకి వెళ్ళిపోతాం అనేది ఈయనతో మాట్లాడారు. నన్ను కూడా ఆలోచించుకోనివ్వండి అని ఈయన మాట్లాడాడు. అంటే ఈ నియోజకవర్గం సమన్వయకర్త చింతాడు రవికుమార్ పేరు ప్రకటించిన తర్వాత ఆ కేడర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకుండా తమ్మినేని సీతారాం ఈరోజు పవన్ కళ్యాణ్ వెంట మీరు వెళ్ళడం ఏంటి, ఆయన అంటే ఎవరు వెళ్తారు అని చెప్పి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బొత్స సత్యబాబు వచ్చాడు. బొత్స సత్యబాబు గారు వచ్చిన తర్వాత ఆయన మరి ఈయనకి ఏం మాట్లాడారో మొన్నటి వరకు అయితే మాత్రం నేను వెళ్తాను అన్నట్టు మాట్లాడాడు. ఆయన వచ్చిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు. అయినా ఒకవేళ ఆయన వచ్చినా సరే తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరంటే ఈయన వలన మనకు ఏమైనా కలిసి వచ్చేది ఉందా? మా పార్టీకి కలిసి వచ్చేది ఉందా? ఈయన వస్తే రేపొద్దున్న క్యాడర్లో డిస్టర్బెన్స్, లేదంటే ఈయన వలన 4 ఓట్లు పోవడమే తప్పించి 4 ఓట్లు తమ్మినేని సీతారాం వల్ల 4 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు పక్కన పెట్టాడంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇదే నియోజకవర్గంలో మీరు ఉన్నవాళ్ళు ఈ ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉండేది.
ఎప్పుడు కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఓ 1500 2000 ఓట్లు మించి ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. అది పరిస్థితి. అలాంటిది ఈయన తోపు నాయకుడు, పెద్ద నాయకుడు అని చెప్పుకునే, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి ఎన్ని వేల ఓట్లతో ఓడిపోయాడు? 35,000 పైచిలకు ఓట్లతో ఓడిపోయాడు. దీనికి కారణం ఏంటి? గత ప్రభుత్వం వైఫల్యం కాదా? ఈ తమ్మినేని సీతారాం వైఫల్యం కాదా? ఈయన మాటలు కాదా? ఈయన మతిపోయే మాటలు కాదా? ఇది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం కూటమిలో భాగంగా కోన రవికుమార్తో కొనసాగుతున్నటువంటి పేడారి రామ్మోహన్ జనసేన పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, ఈరోజు సీతారాం గనక జనసేనలోకి వస్తాను అంటే రామ్మోహన్ ఏమంటారు? గెట్అవుట్ అంటాను. గెట్అవుట్ అని చెప్తాను. నీకు ఈ పార్టీ సరికాదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ, ఇదే ప్రజారాజ్యంలో పార్టీ వచ్చి నువ్వు ఆ రోజు ఎంత చేసావు పార్టీ కోసం, ఏం చేసి పార్టీని చెడగొట్టావనేది మాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు మేము కార్యకర్తలుగా మీతో తిరిగాం. ఈరోజు నువ్వు మళ్ళీ జనసేనకు వచ్చి జనసేన పార్టీ నాశనం చేస్తానంటే ఎవరు ఊరుకోరు. 11 సంవత్సరాలు పార్టీని మోసాను నేను ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో. అలాంటిది నీలాంటోడు వచ్చి ఈ పార్టీని చెడగొడతానంటే అసలు రానివ్వడం కాదు కదా. ఒకవేళ పార్టీ ఆఫీస్కి వెళ్తానన్నా సరే అక్కడికి వెళ్ళి గెట్అవుట్ అని అంట. అసలు అది నేనే కాదు, మా పార్టీ పెద్దలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి నాయకుడు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి నాయకులు మాకు అనవసరం. వీళ్ళు ముగిసిపోయిన అధ్యాయాలు, ముగిసిపోయారు వీళ్ళు. వీళ్ళ వలన ఈ జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇలాంటి నాయకులు మాకు అనవసరం. గత 5 ఏళ్ల పాటు అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలను ప్రతిఘటిస్తూ, ప్రతిపక్షంలో టీడీపీని ప్రతిఘటిస్తూ చివరి క్షణంలో కూటమిలో భాగంగా కోన రవికుమార్ దగ్గరయ్యారు. ఈరోజు కోన రవికుమార్ తమ్మినేని సీతారాం కుటుంబాల మధ్యలో ఇంటర్నల్ కమిట్మెంట్ ఏదైతే ఉందో, రేపు గనక వాళ్ళ ఇంటర్నల్ కమిట్మెంట్ మరొకసారి బలపడితే రామ్మోహన్ నాయుడు మాత్రం ఒక తురుపుమొక్క అవుతారు. అంటే రామ్మోహన్, నేనా మీకు ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అది ఏది జరగదు. నాకైతే తీసిపడేసేవాళ్ళు లేరు. నా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు ఆ 2 కుటుంబాల ఇంటర్నల్ కమిట్మెంట్ గురించి రామ్మోహన్కి తెలియదా? ఏ కమిట్మెంట్ అనేది ఇప్పుడు కూటమిలో మేము తిరిగాం. కోన రవికుమార్ గారితో గత 3-4 నెలలుగా, అంటే ఎలక్షన్ ముందు 3 నెలలుగా నేను కలిసి తిరిగాను. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఒక 6 నెలలు 7 నెలలు అయిపోయింది. ఎలక్షన్ ముందు తిరిగిన సమయాల్లో ఈ కమిట్మెంట్ అనేది నాకు కనిపించలేదు. ప్రతి ఒక్కరు అనేది విన్నాను, కానీ నాకు ఈ 3-4 నెలల్లో అయితే కనిపించలేదు. ఎందుకంటే దగ్గరుండి ఎలక్షన్ చేసాం, పార్టీ పొత్తు అనే దగ్గర నుండి కలిసి తిరిగాం. పార్టీ పొత్తు అయిన తర్వాత ఆయనకి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇంకా బాగా తిరిగాం. నిజంగా చెప్పాలంటే ఆయన బయలుదేరే టైం కన్నా 1 గంట 2 గంటల ముందే నేను వెళ్ళి ఫీల్డ్లో ఉండేవాడిని. వర్క్ చేసాం, అదే విధంగా వర్క్ చేసాం. ఉదయం 8-9 గంటలు, అంటే 8 ఒక్కొక్క రోజు 7 గంటలకు మొదలు పెడితే రాత్రి 11 అయ్యే వరకు కూడా మేము ప్రజల్లో ఉండేవాళ్ళము. ఎందుకంటే 9:30-10 గంటల వరకు ప్రజల్లో ఉండి తర్వాత కార్యాచరణ ఏంటనేది ఆ విధంగా వర్క్ చేసాం. ఆ టైంలో నాకు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఇది అంటే ఇప్పుడు వరకు అయితే అటువంటిది ఏం లేదు. ఇక రాబోయే కాలంలో అలాంటిది ఏమైనా వస్తుందేమో చూడాలి, 10 మంది అనుకోవడమే కానీ చూడాలి. ఇప్పుడు వరకు అయితే అలాంటిది లేదని నేను బలంగా చెప్తున్నాను. ఒకవేళ వచ్చే పరిస్థితుల్లో ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ధైర్యంగా ఉన్నారు, నాకు అండగా ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఆమదాల కాన్స్టిట్యున్సీ జన సైనికులకు మాత్రం తనదైన శైలిలో అండగా ఉండేందుకు రామ్మోహన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ వేసుకున్నారు. ఈ 2 కుటుంబాల మధ్యన ఉన్నటువంటి ఇంటర్నల్ కమిట్మెంట్ని స్మెల్ని ముందుగానే పసిగట్టి, అంటే నేనేం చెప్తున్నాను, గతంలో మీరు చెప్తున్నారు కానీ గతంలో అనేక రకాలు ఉండొచ్చు. కోన రవికుమార్ గారు ఎప్పుడైతే ఈ కమిట్మెంట్లు లేకుండా కానీ ఆయన చేసుకున్నారో ఆ విధంగా వచ్చిన తీరును బట్టించే ఈరోజు ఆయనకి 35,000 పైచిలకు ఓటు మెజార్టీ వచ్చింది. నాకు తెలిసి ఆ కమిట్మెంట్ అనేది అబద్ధం ఇప్పుడు వరకు. అంటే ఒకటి చెప్తున్నా, కానీ అలాంటి పరిస్థితి రాదనే నేను అనుకుంటున్నాను. స్పీకర్ పేషెన్సీ కోల్పోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఆ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తన ప్రమేయం లేకుండా పార్టీ అధ్యక్షుడు చింతాడు రవికుమార్ ప్రకటించడమే అవుననుకుంటారా? అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే మిగతా ఉన్న వాళ్ళ నాయకులు నిర్ణయాలు తీసుకుంది ఏంటంటే ఇక్కడ తమ్మినేని సీతారాం ఏది లేదు అనేదే వాళ్ళు పెట్టుకున్నారు. తమ్మినేని సీతారాం తీసుకొచ్చి పక్కన పెట్టారు.
అంతే తప్పించి ఇక్కడ వాళ్ళు ఏ నిర్ణయమైనా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, అది మనకి ఇదైది కాదు. ఐదేడంత తమ్మినేని సీతారాం ఇప్పుడు కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము దానికి చెప్తున్నాం. తమ్మినేని సీతారాంకి అయితే మాత్రం ఈ పార్టీ మేమేమి అడగలేదు, చెయ్యలేదు. ఆయనగా ఎవరాల నాయకు కుర్రోళ్ళు అడిగారు, కార్యకర్తలు అడిగారని ఆయన దీంతో ఆయన కొన్ని రోజులు ప్రచారం చేసుకుని ఊగిసలాట ఆడాడు. మళ్ళీ వాళ్ళు ఏదో వచ్చేసి నీకు లేదు, నీకు ఫలాంది ఉందని వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో మరి. ఈ విషయంలో జనసేన అధిష్టానంతోనే వాళ్ళు అంటే ఎక్కడ సంప్రదింపు జరిగారా, లేకపోతే రామ్మోహన్తో కూడా ఏమైనా స్మెల్ అయ్యారు? నాతో సంప్రదింపులు కానీ అధిష్టానంతో సంప్రదింపులు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పించి అధిష్టానంతో సంప్రదింపులు చేస్తే మా వరకు వస్తుంది ఖచ్చితంగా. అలాంటిది ఏది జరగలేదు. వాళ్ళకి ఆయన ఏంటంటే వాళ్ళ పార్టీకి ఆయన బ్లాక్మెయిల్ చేసుకున్నాడని నేను అనుకుంటాను. ఒకవేళ ఆయన రావాలనుకుని ఆయనకు ఏదో ఒక మూల ఉన్నా, మీకు ఇప్పుడే నేను ఇంకొకటి చెప్తున్నాను, 2010 అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2017లోనో 16లో ఈయన ఉండేటప్పుడు మా పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారికి తమ్మినేని సీతారాం గారు ఇలాగే ఒక సందర్భంలో పలాసలో అడిగారు, రేపు నేను మీ పార్టీకి వచ్చేస్తున్నాయా, మన పాత పార్టీ అది అని చెప్పేసి ఈయన కోరుండి అడిగితే బొలిశెట్టి సత్యనారాయణ గారు మీరు మా పార్టీకి పనికిరారు, అలాంటి ప్రయోగాలు చేయకండి అని ముఖం మీద చెప్పారు. అంటే తమ్మినేని సీతారాం లాంటి నాయకులు మాకు అవసరం లేదని మేము ముందే చెప్పాం. ఆయన ఒకళ్ళు వస్తామన్నా మేము రప్పించడానికి సిద్ధంగా లేము. టీడీపీలో ఉనికి కోల్పోతున్న తరుణంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవిని పిలిచిందే తడువుగా ఆహ్వానించి ఆ పార్టీ నుండి పోటీ చేసినటువంటి తమ్మినేని సీతారాం జనసేన పార్టీ వినడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు ఇది భయమా, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఒక అసహ్యం అనుకోండి? భయం. పవన్ కళ్యాణ్ గారిని అసహించుకోవడానికి ఏముంటుందండి? ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పినా వీళ్ళు చేసిన దందాలకి, వీళ్ళు చేసిన దోపిడీలకి రేపొద్దున్న మా పరిస్థితి ఏంటంటే భయంతో ఈ విధంగా మాట్లాడటమే తప్పించి అంతమించి ఏం లేదు. ఇప్పుడు తమ్మినేని సీతారాం ముగిసిపోయింది, ఏం లేదు అని అంటారు. 4 మైకులు ముందుకెళ్ళేసరికి ఏదో ఒకటి మాట్లాడాలా, మళ్ళీ నేను ప్రజల్లో కనబడాలనే ఒక దీంతో ఆయనకు నోటుకొచ్చింది ఏదో మాట్లాడాలనుకుంటాను ఆడుతున్నాడు. కానీ అసలు వైసీపీ నాయకులు చేసేది అదే కదా. కామన్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నామని చెప్పుకోవడానికే కొంతమంది అనేక రకాలు మీకు ఆల్రెడీ తెలుసు మన జిల్లాలో ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయో. ఆ రాజకీయాలు ఇలాగ పదే ప్రజల్లో ఉండాలని చెప్పేసి వీళ్ళు లేనిపోనివన్నీ పెట్టుకుని ఇలా మాట్లాడమే తప్పించి ఆయనకి రమ్మని దేవుళ్ళు చెప్పింది లేదు, ఆ పార్టీకి మేము పిలిచింది లేదు. దాని గురించి అసలు అనవసరం. ఆయనకైతే పిచ్చి పట్టింది. ఆయన ముగిసిపోయిన అధ్యాయము. ఆయన పార్టీ ఏ పార్టీ కూడా ఎవరు కూడా ఆయన తీసుకోరు. నాకు తెలిసి మేమే కాదు, మా పార్టీయే కాదు, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా ఆయనకి తీసుకోవు. అంతకన్నా లోక్సత్తా మిగతావేవో ఉన్నాయి అంటే పార్టీలు ఇప్పుడు అదేవిధంగా ఏంటిది మన ఢిల్లీలో ఉన్న పార్టీ, ఇలాంటి పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, అలాంటి పార్టీలు కూడా తమ్మినేని సీతారాం తీసుకోవు. వద్దురా నాయన ఇలాంటి నాయకుడు అంటాయి అనేది ఈ విషయం అని చెప్తున్నాం మేము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ ఉనికిని చాటుకునేందుకు ఈరోజు వేరే పార్టీలోకి వెళ్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలకు బ్లాక్మెయిల్ చేసే మోటోలోనే ఈరోజు తమ్మినేని సీతారాం వ్యవహార శైలి ఉందని చెప్పి రామ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. అంతటి సీనియర్ నేత పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎట్టి పరిస్థితులు వారు వస్తామనే కూడాను ఆయన గెట్అవుట్ అంటామే తప్ప ఆయన స్వాగతించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలు 2017లోనూ ఆయన అంటే పదవి లేనప్పుడు కూడాను ఆయన జనసేన నాయకులు సంప్రదించిన నాడే మీరు ఆ పార్టీకి పనికిరాని తేల్చి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీలో కూటమిలో కీలక రోల్ పోషిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన వామపక్ష పార్టీల్లో చేరుతామని ముందుకొచ్చినా కూడా ఎవరూ చేర్చుకునే పరిస్థితి లేనటువంటి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిగా తమ్మినేని సీతారాం మిగిలారు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయన మరొకసారి పునరుద్ధరించారు. అటువంటి సీనియర్ నేత పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయనకి నచ్చకపోతే ఆయనకి ఏ ప్లాట్ఫారం దొరుకుతా కానీ ఇప్పుడు లైమ్లైట్లో ఉన్నటువంటి జనసేన అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి మాత్రం ఆయన తీవ్రంగా ఖండిస్తారు. తమ్మినేని సీతారాం రాజకీయ చరిత్ర మాత్రం ముగిసిన అధ్యాయంగా రామ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.